ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 20 నవంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పిల్లలైన మీకు సుఖశాంతల వారసత్వం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. మీ స్వధర్మమే శాంతి, అందువలన మీరు శాంతి కొరకు అటు ఇటు వెతకరు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఇప్పుడు పిల్లలైన మీరు 21 జన్మల వరకు తరగని ఖజానాలతో తులాభారమునకు యోగ్యులుగా అవుతారు. ఎందువలన? సమాధానము, ఎందుకంటే తండ్రి నూతన సృష్టిని రచించినప్పుడు పిల్లలైన మీరు వారికి సహాయకులుగా అవుతారు. మీకున్నదంతా వారి కార్యంలో సఫలం చేస్తారు. అందువలన తండ్రి దీనికి ప్రతిఫలంగా 21 జన్మలకు మిమ్మల్ని తరగని ఖజానాలతో ఎలా తూకం వేస్తారు అంటే, ఆ ధనము ఎప్పుడూ కూడా తరగదు, దుఃఖము కలగదు, అకాల మృత్యువు కూడా ఉండదు. పాట, నాకు ఆధారం కలిగించువారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు ఓం యొక్క అర్థాన్ని వినిపించాము. కొంతమంది కేవలం ఓం అని అంటారు, కానీ ఓం శాంతి అని అనాలి. కేవలం ఓం అని అంటే దాని అర్థము ఓం భగవాన్, ఓం శాంతి అనగా నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, నేను ఆత్మను, ఇది నా శరీరము. మొదట ఆత్మ, దాని వెనుక శరీరము. ఆత్మ శాంతి స్వరూపము, ఆత్మల నివాసము శాంతి ధామము. అంతేకాని అడవులకు వెళ్ళినట్లయితే సత్యమైన శాంతి లభించదు. సత్యమైన శాంతి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే లభిస్తుంది. అశాంతి ఎక్కడ ఉంటుందో అక్కడే శాంతిని కావాలి అని కోరుకుంటారు. అశాంతిగా ఉన్న ఈ దుఃఖధామం వినాశనమైపోతుంది. ఆ తర్వాత శాంతి ఏర్పడుతుంది. పిల్లలైన మీకు శాంతి వారసత్వం లభిస్తుంది. అక్కడ ఇంట్లో కానీ బయట రాజధానిలో కానీ అశాంతి అనేది ఉండదు. దానిని శాంతి రాజ్యము అని అంటారు. ఇక్కడ ఉండేది అశాంతి రాజ్యము. ఎందుకంటే ఇది రావణ రాజ్యము. అది ఈశ్వరుని ద్వారా స్థాపించబడిన రాజ్యము. మళ్ళీ ద్వాపరయుగం తరువాత అసురీ రాజ్యం వస్తుంది. అసురులకు ఎప్పుడూ శాంతి ఉండదు. ఇంట్లో, దుకాణంలో ఎక్కడ చూసినా అశాంతియే అశాంతి ఉంటుంది. 5 వికారాల రావణుడు అశాంతిని వ్యాపింపచేస్తాడు. రావణుడు అంటే ఏమిటో ఏ విద్వాంసునికి కానీ పండితునికి కానీ తెలియదు. ప్రతి సంవత్సరం మనము రావణుణ్ణి ఎందుకు చంపుతామో, అంటే ఎందుకు తగలబెడతామో ఎవ్వరికీ తెలియదు. సత్య త్రేతాయుగాల్లో ఈ రావణుడు ఉండనే ఉండడు. అది దైవీ రాజ్యము. ఈశ్వరుడైన తండ్రి దైవీ రాజ్యాన్ని మీ ద్వారా, అంటే పిల్లల ద్వారా స్థాపన చేస్తారు. ఒంటరిగా చెయ్యరు. మధురాతి మధురమైన పిల్లలైన మీరు ఈశ్వరునికి సహాయకారులు. ఇంతకుముందు రావణునికి సహాయం చేసేవారు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి అందరికీ సద్గతిని ఇస్తున్నారు. పవిత్రత, సుఖ శాంతలను స్థాపన చేస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము అనే 3వ నేత్రము లభించింది. సత్య త్రేతాయుగాల్లో అసలు దుఃఖము అనే మాట కూడా ఉండదు. ఎవ్వరూ నిందించరు. మురికి పదార్థాలను కూడా తినరు. ఇక్కడ ఎంత మురికి పదార్థాలు తింటారో చూడండి. కృష్ణునికి ఆవులు చాలా ప్రియమైనవి అని చూపిస్తారు. అలాగనే కృష్ణుడు గోవులను కాచే గొల్లవాడు కాదు, గోవులను పాలించేవాడు కాదు. అక్కడి ఆవులకు ఇక్కడి ఆవులకు చాలా తేడా ఉంటుంది అని బాబా అంటున్నారు. సతయుగంలో ఆవులు చాలా సుందరంగా, చాలా సత్వప్రధానంగా ఉంటాయి. దేవతలు ఎంత సుందరంగా ఉంటారో ఆవులు కూడా అంత సుందరంగానే ఉంటాయి. చూస్తూనే మనసు సంతోషిస్తుంది. అది స్వర్గము, ఇది నరకము.
అందరూ స్వర్గాన్ని తలుచుకుంటూ ఉంటారు. స్వర్గానికి నరకానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. రాత్రి అనగా చీకటి, పగటిపూటైతే ప్రకాశం ఉంటుంది. బ్రహ్మకు పగలు అనగా బ్రహ్మవంశీయులకు కూడా పగలుగా ఉంటుంది. మొదట మీరు కూడా గాఢాంధకార రాత్రిలో ఉండేవారు. ఈ సమయంలో భక్తి చాలా జోరుగా ఉంది. మహాత్ములు మొదలైన వారిని బంగారంతో తులాభారం వేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు శాస్త్రాలలో గొప్ప విద్వాంసులు. వారి ప్రభావం ఇంత ఎక్కువగా అసలు ఎందుకుంది? ఇది కూడా బాబా అర్థం చేయించారు. వృక్షంలో కొత్త కొత్త ఆకులు వచ్చినప్పుడు సత్తువ ప్రధానంగా ఉంటాయి. పైనుండి కొత్త ఆత్మలు వస్తే దాని ప్రభావం అల్పకాలానికి తప్పకుండా ఉంటుంది కదా. బంగారు లేక వజ్రాలతో తూకం వేస్తారు, కానీ అవన్నీ సమాప్తమైపోతాయి. మనుషుల వద్ద ఎన్నో లక్షల విలువ గల నివాస గృహాలు ఉన్నాయి. మేము చాలా ధనవంతులము అని వారు భావిస్తూ ఉంటారు. ఈ షావుకారు తనము ఇక కొద్ది సమయానికి మాత్రమే అని పిల్లలైన మీకు తెలుసు. ఈ ధనమంతా మట్టిలో కలిసిపోతుంది. కొంతమందిది మట్టిలో కలిసిపోతుంది అనే గాయనం ఉంది కదా. తండ్రి స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఈ కార్యంలో తమకున్నదంతా ఎవరు ఉపయోగిస్తారో వారికి 21 జన్మల వరకు వజ్ర వైడూర్యాల భవనాలే లభిస్తాయి. ఇక్కడైతే 1 జన్మకు మాత్రమే లభిస్తుంది. అక్కడ మీ ధనము 21 జన్మల వరకు ఉంటుంది. ఈ కనులతో చూసేదంతా శరీర సహితము అన్నీ భస్మమైపోతాయి. పిల్లలైన మీకు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా జరుగుతుంది, వినాశనము అవుతుంది. మళ్ళీ లక్ష్మీనారాయణల రాజ్యం వస్తుంది. మనము మన రాజ్యభాగ్యాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. 21 తరాలు రాజ్యం చేశాము. ఆ తరువాత రావణ రాజ్యం నడిచింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. భక్తి మార్గంలో అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తూ ఉంటారు కదా. తండ్రి సుఖ వారసత్వమును ఇస్తారు. పూర్తిగా సుఖం లభించిన తర్వాత మళ్ళీ తండ్రిని స్మృతి చేసే అవసరమే ఉండదు. మీరే మాతాపిత. ఇప్పుడు ఇతను తన పిల్లలకు మాత్రమే మాతాపిత. ఇది పారలౌకిక మాతాపితల విషయము. మీరిప్పుడు లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు కదా చదువుతున్నారు. పాఠశాలలో పిల్లలు బాగా ఎక్కువగా పాస్ అయితే టీచర్కు బహుమతిని ఇస్తారు. అయితే మీరిప్పుడు వారికి ఏ బహుమతిని ఇస్తారు? మీరు వారిని ఇంద్రజాలంతో మీ పుత్రునిగా చేసుకుంటారు. కృష్ణుని నోటిలో వెన్నముద్దను తల్లి చూసింది అని అంటారు. ఇప్పుడు కృష్ణుడు సత్యయుగంలో జన్మ తీసుకున్నవాడు. అతడు వెన్న మొదలైనవేమీ దొంగిలించడు. అతడు విశ్వమంతటికీ స్వర్గంలో అధిపతిగా ఉండేవాడు. అయితే ఇది ఎప్పటి మాట? ఇది సంగమ యుగంలోని ఇప్పటి విషయము. మనము ఈ శరీరాన్ని వదిలి చిన్న బిడ్డగా అవుతాము అని, విశ్వానికి యజమానులుగా అవుతాము అని మీకు తెలుసు. క్రైస్తవులు ఇరువురు పరస్పరంలో కోట్లాడుకుంటారు. పిల్లలైన మీకు వెన్న లభిస్తుంది, రాజ్యము లభిస్తుంది కదా. ఎలా వారు భారతదేశంలోని వారికి పరస్పరంలో జగడం చేయించి వెన్న తిన్నారో అలా ఇప్పుడు మీకు వారి నుండి వెన్న లభిస్తుంది. ప్రపంచంలో క్రైస్తవ రాజ్యము 3 వంతులు ఉండేది, మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. విశ్వమంతటిపైన మీరు తప్ప ఇతరులెవ్వరూ కూడా రాజ్య పాలన చేయలేరు. మీరిప్పుడు ఈశ్వరీయ సంతానముగా అయ్యారు. ఇప్పుడు మీరు ఈ బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానులుగా అవుతారు. విశ్వంలో బ్రహ్మాండం అంతా రాదు. సూక్ష్మవతనంలో కూడా రాజ్యం ఉండదు. సత్యత్రేతాల ఈ చక్రము ఇక్కడ స్థూలవతనంలో మాత్రమే ఉంటుంది. ధ్యానంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళదు అని బాబా అంటున్నారు. ఆత్మ వెళ్ళిపోతే శరీరము సమాప్తమైపోతుంది కదా. ఇవన్నీ
ఇక్కడే కూర్చుని విదేశాల్లోని పార్లమెంటు మొదలైనవి కూడా చూడవచ్చు. బాబా చేతిలో దివ్య దృష్టి అనే తాళం చెవి ఉంది. మీరిక్కడ కూర్చునే లండన్ చూడవచ్చు. ఏ పరికరాలు కొనే అవసరమే లేదు. ఏది డ్రామాలో ముందే నిర్ణయింపబడి ఉందో అది డ్రామానుసారంగా ఆ సమయానికి అక్కడ సాక్షాత్కారం అవుతుంది. భగవంతుడు అర్జునునికి సాక్షాత్కారం చేయించినట్లు చూపిస్తారు కదా. డ్రామానుసారముగా అతనికి ఆ సమయానికి సాక్షాత్కారం అవ్వవలసి ఉంది. ఇది కూడా ఫిక్స్ అయింది. ఇందులో ఎవ్వరి గొప్పతనము లేదు అని బాబా అంటున్నారు. ఇదంతా డ్రామానుసారంగా జరుగుతూ ఉంటుంది. కృష్ణుడు విశ్వ రాకుమారునిగా అవుతాడు, అనగా వెన్న లభిస్తుంది. విశ్వం అంటే ఏమిటో, బ్రహ్మాండము అంటే ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మాండంలో ఆత్మలైన మీరు నివసిస్తారు. సూక్ష్మవతనంలోకి వచ్చి వెళ్ళడం, సాక్షాత్కారాలు జరగడం మొదలైనవి ఇప్పుడు మాత్రమే జరుగుతాయి. తర్వాత 5000 సంవత్సరాల వరకు సూక్ష్మవతనం యొక్క పేరు కూడా ఉండదు. బ్రహ్మ దేవతాయ నమః అంటూ శివ పరమాత్మయ నమః అని అంటారు. అనగా వారు అందరికంటే ఉన్నతమైన వారు కదా, పరమాత్మ కదా. వారినే భగవంతుడు అని అంటారు. ఆ దేవతలు కూడా మనుషులే, కానీ దైవీ గుణాలు గల మానవులు. అంతేకాని 4, 8 భుజాలు గల మనుషులు ఎవరు ఉండరు. అక్కడ కూడా 2 భుజాల మనుషులే ఉంటారు, కానీ సంపూర్ణ పవిత్రంగా ఉంటారు. అపవిత్రత అనే మాట కూడా వినిపించదు. అకాల మృత్యువు కూడా ఎప్పుడూ జరగదు. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. ఆత్మలైన మనము ఈ శరీరం ద్వారానైతే బాబాను చూసాము. చూసేందుకు శరీరమే కనిపిస్తుంది. పరమాత్మను కానీ ఆత్మను కానీ చూడలేము. ఆత్మను పరమాత్మను తెలుసుకోవాలి. చూసేందుకు దివ్య దృష్టి లభిస్తుంది. మిగిలిన వస్తువులన్నీ దివ్య దృష్టితో పెద్దవిగా కనిపిస్తాయి. రాజధాని కూడా పెద్దగానే కనిపిస్తుంది. కానీ ఆత్మ కేవలం చిన్న బిందువుగా ఉంటుంది. బిందువును చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. అర్థం చేసుకోవాలి కదా. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఆత్మను పట్టుకునేందుకు చాలామంది డాక్టర్లు మొదలైన వారు ప్రయత్నాలైతే చేశారు, కానీ ఎవ్వరికీ తెలియదు. అక్కడ వారైతే బంగారముతో వజ్రాలతో తులాభారం చేస్తారు. మీరు జన్మ జన్మాంతరాలకు పదమాపతులుగా అవుతారు. మీరు బాహ్యానికి ఆడంబరముగా ఉండరాదు. నేను సాధారణ రీతిగా ఈ రథములో కూర్చుని చదివిస్తాను. ఇతని పేరు భగీరథుడు. ఇది పతితమైన పురాతన రథము. ఇందులో తండ్రి వచ్చి అత్యంత ఉన్నతమైన సేవ చేస్తారు. తండ్రి అంటున్నారు, నాకు నా సొంత శరీరం లేనే లేదు. నేను జ్ఞాన సాగరుడను, ప్రేమ సాగరుడను. అయితే మీకు వారసత్వాన్ని ఎలా ఇవ్వాలి? పైనుండి అయితే ఇవ్వను, ప్రేరణ ద్వారా చదివిస్తానా అని బాబా అడుగుతున్నారు. నేను తప్పకుండా క్రిందికి రావాల్సి ఉంటుంది కదా. భక్తి మార్గంలో నన్ను పూజ చేస్తారు. నేను అందరికీ ప్రియమనిపిస్తాను అని బాబా అంటున్నారు. గాంధీ, నెహ్రూల చిత్రాలు అందరికీ ప్రియముగా ఉంటాయి. వారి శరీరాలను స్మృతి చేస్తారు. ఆత్మ అవినాశి, అది వెళ్ళి మరో జన్మ తీసుకుంటుంది. వారి వినాశీ చిత్రాలను స్మృతి చేస్తూ ఉంటారు. అది భూత పూజ అవుతుంది కదా. సమాధి కట్టి దానిపైన పుష్పాలు మొదలైనవి ఉంచి సమర్పిస్తారు. ఇది జ్ఞాపక చిహ్నము. శివుని మందిరాలు అనేకం ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద జ్ఞాపక చిహ్నము శివునిదే కదా. సోమనాథ మందిరానికి గాయనం ఉంది. మహమ్మద్ గజనీ వచ్చి దానిని దోచుకున్నాడు. మీ వద్ద ఎంత ధనం ఉండేది? బాబా పిల్లలైన మిమ్మల్ని రత్నాలతో తులాభారం చేస్తారు. నేను స్వయం తులాభారం జరుపుకోను అని బాబా చెప్తున్నారు. నేను మీ అంత ధనవంతునిగా కూడా అవ్వను, కానీ మిమ్మల్ని మాత్రం అలా తయారు చేస్తాను.
వారిని ఈరోజు తూకం వేస్తారు, రేపు చూస్తే మరణించవచ్చు. ధనము దేనికి పనికిరాదు. తండ్రి మిమ్మల్ని తరగని ఖజానాలతో తూకం వేసిన ఆ సంపద 21 జన్మలు మీ వెంటనే ఉంటుంది. శ్రీమతానుసారంగా నడుచుకుంటే అక్కడ అసలు దుఃఖము అనే మాటే ఉండదు. ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. అక్కడ మృత్యువు అంటే భయం కూడా ఉండదు. ఎక్కడైతే ఎంతో భయపడతారు, ఏడుస్తారు, మీరు వెళ్ళి యువరాజులుగా అవుతారు. అక్కడ చాలా ఖుషి ఉంటుంది. ఇంద్రజాలికుడు, వ్యాపారి, రత్నాకరుడు అని శివ పరమాత్మను అంటారు. ఇటువంటి రాకుమారులుగా అవుతారు అని మీకు కూడా సాక్షాత్కారం చేయిస్తాను. ఈ రోజుల్లో సాక్షాత్కారాల పాత్రను బాబా నిలిపేశారు. దాని వలన నష్టం జరుగుతుంది. ఇప్పుడు బాబా జ్ఞానము ద్వారా మీకు సద్గతిని కలుగచేస్తారు. మీరు మొదట సుఖధామంలోకి వెళ్తారు, ఇప్పుడు దుఃఖధామంలో ఉన్నారు. ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది అని మీకు తెలుసు. కనుక తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మ అని భావించండి. ఆత్మలోని మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. ఒకవేళ సంస్కారాలు శరీరంలోనే ఉంటే శరీరంతో పాటు మరి అవి కూడా కాలిపోయి భస్మమైపోవాలి కదా. శివబాబా ఆత్మలైన మేము ఈ శరీరం ద్వారా చదువుకుంటున్నాము అని మీరు అంటారు. ఇది కొత్త విషయం కదా. ఆత్మలైన మనల్ని అందరినీ కూడా శివబాబా చదివిస్తూ ఉన్నారు. ఈ విషయం పక్కాగా గుర్తుండాలి. ఆత్మలైన మనందరికీ వారే తండ్రి కూడా అయ్యారు, అలాగే టీచర్ కూడా అయ్యారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నాకు నా సొంత శరీరం లేదు, నేను కూడా ఆత్మయే, కానీ నన్ను పరమ ఆత్మ అని అంటారు. ఆత్మయ్య అన్ని పనులు చేస్తుంది, పోతే శరీరం పేరు మారిపోతుంది. ఆత్మ ఆత్మయే, నేను మాత్రం పరమాత్మను అని తండ్రి అంటున్నారు. మీ వలె నేను పునర్జన్మలు తీసుకోను. ఇతనిలో ప్రవేశించి మీకు వినిపించే పాత్రయే నాకు డ్రామాలో ఉంది. కనుక భాగ్యశాలి రథము అని, పాత పాదరక్ష అని కూడా బ్రహ్మబాబాను అంటూ ఉంటారు. శివబాబా కూడా పాత లాంగ్ బూటు తొడుక్కున్నాడు అని అంటారు. తండ్రి అంటున్నారు, నేను ఇతని అనేక జన్మల చివర్లో ప్రవేశం చేశాను. మొట్టమొదట ఇతడు తతత్వముగా అవుతాడు. మీరు నాకంటే యువకులు, నాకంటే బాగా చదివి ఉన్నతమైన పదవి పొందుకోవాలి అని ఈ బాబా కూడా అంటున్నారు. కానీ నా జతలో శివబాబా ఉన్నారు, కావున నాకు మాటికి వారే గుర్తుకు వస్తారు. శివబాబా నాతో పాటు నిద్రించను కూడా నిద్రిస్తారు, కానీ బాబా నన్ను కౌగలించుకోలేరు. మిమ్మల్ని కౌగలించుకుంటారు. మీరు భాగ్యశాలురు కదా. శివబాబా అప్పుగా తీసుకున్న శరీరాన్ని మీరు కౌగలించుకోగలుగుతారు, కానీ భగవంతుడు నాలోనే ఉంటారు కదా, మరి నేను అతన్ని ఎలా కౌగలించుకోగలను అని బ్రహ్మబాబా అంటున్నారు. నాకు ఈ భాగ్యము లేదు. అందుకే మీరు భాగ్యశాలి నక్షత్రాలు అని గాయనం చేయబడ్డారు. పిల్లలు సదా అదృష్టవంతులుగా ఉంటారు. తండ్రి తన ధనాన్ని పిల్లలకు ఇచ్చేస్తారు. అందువలన మీరు లక్కీ నక్షత్రాలు అయ్యారు కదా, అంటే లక్కీ స్టార్స్ అయ్యారు. శివబాబా కూడా మీరు నాకంటే భాగ్యశాలురు అని అంటారు. మిమ్మల్ని చదివించి విశ్వాధికారులుగా చేస్తాను. నేను అలా అయితే అవ్వజాలను. మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులుగా అవుతారు. కాకపోతే ఇక నా వద్ద దివ్య దృష్టి అనే తాళం చెవి ఉంది అని బాబా అంటున్నారు. నేను జ్ఞానసాగరుణ్ణి, అయితే పిల్లలైన మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారు చేస్తాను. మీరు ఈ పూర్తి చక్రాన్ని తెలుసుకొని చక్రవర్తి మహారాజా, చక్రవర్తి మహారాణులుగా అవుతారు. నేనైతే అలా అవ్వను అని తండ్రి అంటున్నారు. వృద్ధాప్యం వచ్చినప్పుడు వీలునామా వ్రాసి పిల్లలకు ఇచ్చి స్వయంగా వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. పూర్వకాలం అయితే ఇలా జరిగేది. ఈ రోజుల్లో పిల్లలపైన మోహం ఉండడం వల్ల వదలలేరు.
నేను ఇతనిలోనే ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా విశ్వాధిపతులుగా చేసి అర్ధకల్పానికి సదా సుఖీలుగా తయారు చేసి నేను వానప్రస్థంలోకి వెళ్ళి కూర్చుండిపోతాను అని శివబాబా అంటున్నారు. ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో లేవు. సన్యాసులు ఉదాసీనులు శాస్త్రాల్లోని విషయాలను వినిపిస్తారు. తండ్రి అయితే జ్ఞానసాగరులు. ఈ వేద శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గం యొక్క సామగ్రి. నేను ఒక్కరిని మాత్రమే జ్ఞానసాగరుడను అని శివబాబా స్వయంగా చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, ఈ కనులకు కనిపించేదంతా శరీర సహితంగా అన్నీ భస్మమైపోతాయి. అందువలన మీ సర్వస్వమును సఫలం చేసుకోండి. సెకండ్ పాయింట్, తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకునేందుకు చదువును చదువుకోవాలి కదా. సదా మీ అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకొని బ్రహ్మాండానికి మరియు విశ్వానికి కూడా అధిపతులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, వాహ్ డ్రామా వాహ్ యొక్క స్మృతి ద్వారా అనేక మందికి సేవ చేసే సదా కుశనుమా భవ. ఈ డ్రామా యొక్క ఏ దృశ్యాన్ని చూస్తున్నా వాహ్ డ్రామా వాహ్ యొక్క స్మృతి ఉంటే ఎప్పుడు కూడా భయం కలగదు. ఎందుకంటే వర్తమాన సమయము కళ్యాణకారి యుగము అనే డ్రామా జ్ఞానం లభించింది. ఇందులో ఏ దృశ్యం మీ ముందుకు వచ్చినా అందులో కళ్యాణమే ఇమిడి ఉంటుంది. ఒకవేళ వర్తమానంలో కళ్యాణం కనిపించకపోయినా భవిష్యత్తులో ఇమిడి ఉన్న కళ్యాణం ప్రత్యక్షమైపోతుంది. కనుక వాహు డ్రామా వాహి యొక్క స్మృతి ద్వారా సదా ఆనందముగా ఉంటారు. పురుషార్థంలో ఎప్పుడు ఉదాసీనత రాదు. స్వతహాగానే మీ ద్వారా అనేక మందికి సేవ జరుగుతూ ఉంటుంది. స్లోగన్, శాంతి యొక్క శక్తియే మనసా సేవకు సహజ సాధనము. శాంతి శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది. ఈరోజు అవ్యక్త సూచన, ఎంత అవ్యక్త లైట్ రూపంలో స్థితమై ఉంటారో అంత శరీరం నుండి అతీతమయ్యే అభ్యాసం ఉన్న కారణముగా ఒకవేళ 2-4 నిమిషాలు అశరీరిగా అయిపోయినా అది 4 గంటలు విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఎలాంటి సమయం వస్తుంది అంటే నిద్రకు బదులు 4-5 నిమిషాలు అశరీరులుగా అయిపోతారు. మరియు మీ శరీరానికి కూడా అప్పుడు విశ్రాంతి అనేది లభిస్తుంది. లైట్ స్వరూప స్మృతిని శక్తివంతంగా చేసుకోవడం ద్వారా లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవడంలో కూడా లైట్ రూపముగా అయిపోతారు. అంటే చాలా తేలికగా అయిపోతారు అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.